ముందుగా హెడ్లైన్స్. ఉపాధి హామీ కూలీలను కలిసిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాల హరీష్ రెడ్డి. ఎండవేడిని తట్టుకునేందుకు కూలీలకు టవల్స్, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ. దారులన్నీ కాళేశ్వరం వైపే. అంగరంగ వైభవంగా ప్రారంభమైన సరస్వతి ఆంత్య పుష్కరాలు. మంత్రి దుద్దిల శ్రీధరబాబు దంపతులు, కొండా సురేఖ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మీడియా సమావేశంలో రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రస్తుత భూపాలపల్లి జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం త్రివేణి సంగమంలో సరస్వతి ఆంత్య పుష్కరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఉదయం 5:43 పవిత్ర సంగమంలో తొలి పుష్కర స్నానం నిర్వహించబడింది. ఈ పుణ్య స్నానానికి కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వాములు, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధరబాబు దంపతులు మరియు దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ధార్మిక సలహాదారు గోవిందహరి తదితరులు ఆచరించారు. ఈ పుణ్యకాలంలో భక్తులు సౌకర్యవంతంగా, సురక్షితంగా పుష్కర స్నానాలు నిర్వహించుకునేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. తెలంగాణలోని 1,11,00,000 మంది కార్మికులకు శుభవార్త. కార్మికుల కనీస వేతనాలను పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి ప్రకటించారు. కార్మికుల కనీస వేతనాల పెంపు జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. కనీస వేతనాలు పెంచిన శుభ సందర్భంగా ముఖ్యమంత్రి కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్, గతంలో ప్రమాదవశాత్తు గల్ఫ్ దేశాల్లో ఎవరైనా మరణిస్తే మృతదేహాన్ని కూడా తీసుకొచ్చే పరిస్థితి ఉండేది కాదని, ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చి చేపట్టిన తర్వాత వారికి అండగా నిలవడమే కాకుండా ఆ కుటుంబానికి 5 లక్షల చొప్పున పరిహారం అందిస్తున్నామని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. బక్రీద్ పండుగ సందర్భంగా శాంతి భద్రతలు పరిరక్షించేందుకు రామగుండం పోలీస్ కమిషనర్ పరిధిలో భద్రతా చర్యలకు కట్టుదిట్టం చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ హంబర్ కిషోర్ జూ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి బసంత్ నగర్లోని టోల్గేట్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక చెక్పోస్ట్ను పోలీస్ కమిషనర్ స్వయంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చెక్పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. విధుల్లో ఉన్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ప్రతి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని ఆదేశించారు. అక్రమ రవాణా, నిషేధిత వస్తువుల తరలింపు, చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. పండగల సమయంలో ప్రజలు ప్రశాంత వాతావరణంలో వేడుకలు జరుపుకునేలా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కమిషనర్ పేర్కొన్నారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరించి అనుమానాస్పద అంశాలపై సమాచారం అందించాలని కోరారు. దేశ ప్రధానిగా దేశానికి టెక్నాలజీ రంగాన్ని పరిచయం చేసిన మహోన్నత వ్యక్తి మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు. మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామగుండం నగర డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు ధూలికట్ట సతీష్, సత్యప్రసాద్, నాయకులు కాల్వ లింగస్వామి, గడ్డం శ్రీనివాస్, వేగోలపు శ్రీనివాస్ గౌడ్, కంకనాల రాజు, కలవల రంజిత్, అల్లీ శంకర్, హనుమ సత్యనారాయణ, బెంద్రన్ రాజురెడ్డి, బాలరాజు కుమార్ తదితరులు పాల్గొన్నారు. వర్ధంతి కార్యక్రమ సభాధ్యక్షులు సోదరుడు కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ గారికి, ఎల్లన్న గారికి, లింగస్వామి గారికి, గట్ట రమేష్ గారికి, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లకు, కార్యకర్తలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. రాజీవ్ గాంధీ గారు ఈ భారతదేశాన్ని
ప్రపంచ దేశాలలో అత్యున్నత స్థాయిలో ఉంచిన గొప్ప నాయకుడు. టెక్నాలజీని భారతదేశానికి పరిచయం చేయడమే కాకుండా ఈరోజు ఎంతోమంది వేల లక్షల మంది ఈరోజు ఐటీ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారంటే దానికి కారణం రాజీవ్ గాంధీ గారు. అలాంటి రాజీవ్ గాంధీ గారు గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి పేదవాడు 2 పూటల అన్నం తినాలనే సంకల్పంతో నిత్యం పేద ప్రజల కోసం ఆలోచన చేసిన గొప్ప నాయకుడు. ఇందిరాగాంధీ మరణానంతరం ఈ భారతదేశాన్ని అత్యున్నత స్థాయిలో ఉంచాలి, పేద ప్రజలను ఆదుకోవాలి, పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం అని చెప్పేసి ఆ రోజు ఆలోచన చేసి దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇందిరాగాంధీ గారి మరణానంతరం ఓటింగ్కి పోతే భారీ ఎత్తున భారతదేశ ప్రజలందరూ కూడా వారికి అండగా నిలిచిన సందర్భం మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ అలాంటి గొప్ప నాయకుడు కొంతమంది ఉగ్రవాదుల చేతులలో మరణించడం, తదనంతరం కాంగ్రెస్ పార్టీ గౌరవ కీర్తిశేషులు మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో ఆర్థిక సంక్షోభాలు ఎన్నొచ్చినా కూడా భారతదేశం తట్టుకొని నిలబడిన సందర్భాన్ని కూడా మనం అందరం చూస్తూ ఉన్నాం. కానీ ఈరోజు ఉన్న కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలను విస్మరించి కొంతమంది బడాబాబులకు వాళ్లకు చేతులతో కలిపి ఈ భారతదేశాన్ని ఇతర దేశాలకు తాకట్టు పెట్టే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్న సంగతి మీరు అందరూ చూస్తూ ఉన్నారు. అందుకే నిరంతరం కూడా నిత్యం కూడా రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే బడుగు బలహీన వర్గాలందరికీ కూడా అన్ని రంగాలలో కూడా అవకాశాలు వచ్చే పరిస్థితి ఉంటుంది. కనుక అలాంటి గొప్ప నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు వారి చూపిన మార్గాన్ని ఏదైతే ఉన్నదో దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఖచ్చితంగా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ముందుండి ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మళ్ళీ పునరుత్పాదక జరుగుతుంది. కనుక రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు రాజీవ్ గాంధీ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ముందుకు నడవాలని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి రైల్వే స్టేషన్లో యూరియా బస్తాల అన్లోడింగ్ ప్రాంతాన్ని పెద్దపల్లి డీసీపీ బి రామరెడ్డి సందర్శించి అక్కడి పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో పాటు హమాలీలతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని పరిష్కార చర్యలపై చర్చించారు. ప్రస్తుతం వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం రవాణా కోసం అధిక సంఖ్యలో లారీలను వినియోగిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి సరఫరా అవుతున్న యూరియా ఎరువుల రవాణాకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ చలివేంద్రాన్ని పెద్దపల్లి డీసీపీ బి రామరెడ్డి సంబంధిత అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ నరేష్, వివిధ శాఖల అధికారులు, లారీ అసోసియేషన్ ప్రతినిధులు, హమాలీలు పాల్గొన్నారు. కమాన్పూర్ మండల కేంద్రంలోని అంగడి బజార్లో శ్రీ లక్ష్మీ భూలక్ష్మి సహిత బొడ్రాయి 3వ వార్షికోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. వేద మంత్రోచ్చారణ మధ్య సాంప్రదాయ పద్ధతిలో దేవతామూర్తుల విగ్రహాలకు అభిషేకం పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. చంద్ర భగవాన్ కి ఆగరే నీ ఎవరు నిజంగా ఆగరే ఒక్కొక్కరు చెప్తున్నారంటే శివశ్రేష్ఠ పరమేశ్వర లోకరక్షణ ఉత్తర పూజనైన దివాసన అహం పరిష్యే దాన్ని కదిలిగండి చెమ్ము యజ్ఞేన యజ్ఞమగమయంత దేవాహస్తాని పట్టుకో తాకుండా కింద గణపతిని కలిగి అసం దేవాహ ఫోటోలు తీయరు. శేఖర్ ఫోటో వచ్చింది.
సీగా మాట్లాడతాం ఎక్కడికి వెళ్ళి నువ్వు కార్ఖాన ద్వారా కాడికి వెళ్ళి తెలంగాణ వ్యాప్తంగా 2-3 రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర తెలంగాణ ప్రాంత జిల్లాలో చాలా చోట్ల 45 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు హెచ్చరించింది. రోజుకు ఎండల తీవ్రత వడగాల్పుల ప్రమాదకర స్థాయికి చేరుకుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో ముదురుతున్న వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. ముఖ్యంగా మధ్యాహ్న వేళలో అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ ప్రయాణాలు చేయవద్దని, ఇళ్లలోనే ఉంటూ సురక్షితంగా ఉండాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఉపాధి హామీలు, నిరుపేదల విషయంలో అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్న కలవల వద్ద రాజు రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్ నుంచి మంచిర్యాలకు వెళ్తున్న మామిడికాయల లోడుతో వెళ్తున్న బొలెరో వాహనాన్ని పత్తి గింజల లోడుతో వెళ్తున్న లారీ వెనక నుంచి అతి కష్టంగా ఢీకొట్టడంతో బొలెరో వాహనం డివైడర్ పై నుంచి దూసుకెళ్లి బోల్తా పడింది. ఢీకొట్టిన లారీ కూడా అదుపు తప్పి బోల్తా పడింది. బొలెరో డ్రైవర్కు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్కు కూడా 2 చేతి వేళ్లు కట్ అయ్యాయి. విషయం తెలుసుకున్న సుల్తానాబాద్ పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామ శివార్లో ఉన్న రచ్చగుట్ట నుండి మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని, దీనికి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ సహకరిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వ్యాల హరీష్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ఆయన గురువారం మట్టి తవ్వకాలు జరుగుతున్న రచ్చగుట్ట పరిసరాలను పరిశీలించారు. ఈ గుట్టపై ఎలాంటి తవ్వకాలు జరపవద్దని కోర్టు స్టే ఉన్నప్పటికీ ప్రభుత్వ అండదండలతో ఎమ్మెల్యే ఇష్టారాజ్యంగా అనుమతులు ఇస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే 20 కోట్ల విలువ చేసే మట్టిని దౌర్జన్యంగా తరలించారని అన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీ గ్రామ సర్పంచ్ అమల పెద్ద శ్రీనివాస్, ఉప సర్పంచ్ కరివేద శ్రవంతి, శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు. రామగుండం నియోజకవర్గం అంతర్గాం మండలంలో ఉన్నటువంటి పెద్దంపేట గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, ఇక్కడ మాజీ ఎంపీటీసీ గారు ఉన్నారు. వీరందరూ కూడా ఈ గ్రామంలో సహజ వనరులైనటువంటి ఇక్కడ గుట్ట ఉంది, ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ గుట్టని మరి కాంగ్రెస్ ప్రభుత్వం మక్కాన్ సింగ్ గారి అండదండలతో ఎట్లా దోచుకపోతుర్రు అనేది వీళ్ళు కళ్ళకు కట్టినట్టు చెప్దామని చెప్పేసి నన్ను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఈ ప్రాంతాన్ని మొత్తం చూస్తే ఈ గుట్ట విలువ దాదాపు ఒక 10 నుంచి 15 కోట్ల విలువైనటువంటి గుట్ట ఇది. ఇక్కడ నుంచి మట్టిని మరి గ్రామావసరాలకు కాకుండా పక్కన ఉన్నటువంటి రైల్వే ట్రాక్ ఎక్స్టెన్షన్ కోసం కాంట్రాక్టర్ ఎవడైతే ఉంటాడో వాడికి డబ్బులు తీసుకొని వానికి పంపించడము, తర్వాత మిగతా అవసరాలకు పంపించడం. ఈ గ్రామంలో ఉన్నటువంటి రోడ్లకు కానివ్వండి, ఇళ్ళకు కానివ్వండి, వీళ్ళ గోదావరి నుంచి వెళ్ళి ఒక రోడ్ వేసుకున్నారు ఈ గ్రామానికి, అప్రోచ్ రోడ్ కింద. ఆ రోడ్డు కానివ్వండి, ఈ గ్రామానికి ఎటువంటి రూపాయి మందం కూడా ఈ మట్టిని తరలించకుండా, ఎటువంటి అవసరాలకు ఇవ్వకుండా కేవలం రైల్వే కాంట్రాక్టర్కి దోచిపెట్టడానికి మాత్రం ఈ మట్టిని దవ్వకపోతున్నారు. ఇదంతా కూడా స్థానిక ఎమ్మెల్యే కన్సర్న్లో నడుస్తూ ఉంది. ఇటువంటి గుట్టలు ఇది ఒక్కటే గుట్ట కాదు, పక్కన లింగాపూర్లో ఒక గుట్ట గిట్నే దోసుకపోయినారు. మొత్తం దాదాపు 95% ఆ గుట్టను మొత్తం లేపేసారు. కోట్ల విలువైనటువంటి సహజ వనరులు ఇవి.
ఈ గ్రామ పంచాయతీ కూడా సర్పంచ్ గారు చెప్తున్నారు, ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా ఇవాళ దాకా ఇవ్వలేదు. కనీసం నష్టపరిహారం కింద ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కొంత నిధి ఇస్తానన్న కనీసం ఈ గ్రామాలు అభివృద్ధి అవుతాయి. ఇక్కడ రోడ్లకి ఇయ్యరు, గ్రామ పంచాయతీకి డబ్బులు ఇయ్యరు. ఆయనతో డబ్బులన్నీ మరి మైనింగ్ డిపార్ట్మెంట్కి కూడా ఇస్తారన్నటువంటి నమ్మకం నాకు లేదు. కేవలం కాంట్రాక్టర్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మరి మట్టిని తరలించుకోవడం తప్ప ఈ గ్రామానికి కానీ ప్రభుత్వానికి కానీ ఎటువంటి సొమ్ము చెల్లిస్తలేరు. వాస్తవానికి దీని మీద సర్పంచ్ గారు ఇక్కడ ఉన్నటువంటి కొందరు గ్రామస్తులందరూ కూడా కలిసి కోర్టుకి వెళ్తే కోర్టు కూడా స్టే ఇచ్చింది. డాక్యుమెంట్స్ ఉన్నాయి మా చేతిలో. ఎంఆర్ఓ గారు కూడా డాక్యుమెంట్స్ ఇస్తాము. ఆ డాక్యుమెంట్స్ ఇచ్చినాక కోర్టుని కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందనే ఇంకా ఈ వర్కులు కొనసాగితే గిట్ట ఖచ్చితంగా పైకోర్టు హైకోర్టు కూడా వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే మీరు చూస్తున్నాండి, ఇలా కోర్టు నోటీస్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఆపుతలేరు పని. వెనకాల ప్రొక్లైన్ ఉంది. ఇక్కడ చూడండి, కనీసం ఈ గ్రౌండ్ లెవెల్ వరకు కూడా కాదు, ఇంత దాదాపు ఇంకొక 10 మీటర్ల లోపల దాకా తవ్విండ్రు. అంటే దాదాపు ఒక 15 నుంచి 20 వేల టిప్పర్ల మట్టి దొడకపోతున్నారు నుంచి. సో ఇది చాలా దారుణం. ఇది ప్రభుత్వానికి గండి కొట్టడం, ఇది ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టడం. ఇటువంటి సహజ వనరులను కాపాడాల్సింది పోయి దాచుకోవడానికి ఇవన్నిటువంటి దొంగ పనులు చేయడానికి ఎమ్మెల్యే గారికి మరి మనసు ఎట్లా వస్తుందో నాకైతే అర్థమవుతలేదు. ఖచ్చితంగా కోర్టు నోటీసుల ఆధారంగా మీరు ఈ పనిని ఎంత వీలైతే త్వరగా అంత తొందరగా ఇది పనిని ఆపేయాలి. లేకపోతే పైన ఉన్నటువంటి కోర్టులను కూడా మేము ఆశ్రయిస్తాం. థ్యాంక్ యూ. మెదక్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మెదక్ జిల్లా తూఫ్రాన్ 44వ జాతీయ రహదారి బైపాస్ రోడ్డు నాగులపల్లి బ్రిడ్జ్ వద్ద గురువారం మధ్యాహ్నం కంటైనర్ లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నిజామాబాద్ వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కంటైనర్ లారీలో మొదట క్యాబిన్ నుంచి మంటలు చెలరేగాయి. మంటలు పూర్తిగా వ్యాపించి కంటైనర్ లారీకి అంటుకోవడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. కంటైనర్ లారీలో ఉన్న 8 కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. రామాయణపేట నుంచి ఫైర్ ఇంజన్ వచ్చేలోగా పూర్తిగా కార్లు కాలి బూడిదయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఏముందన్న కానీ బాపూజీ నగర్కు చెందిన పెయింట్ పనులు చేసే రాధాకృష్ణ వడదెబ్బ తగిలి చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. స్థానిక కూరగాయల మార్కెట్ దగ్గర రాధాకృష్ణ పడి ఉండగా ఆసుపత్రికి తరలించేలోగానే రామకృష్ణ మృతి చెందాడు. 1 టౌన్ పోలీసులు విచారణ చేపట్టారు. సిరిసిల్ల పట్టణంలో గాంధీ చౌక్ వద్ద కుబేరా క్లాస్ షోరూం భవన పైభాగంలో ఓ శునకం ప్రమాదకరంగా చిక్కుకుపోయింది. కిందికి దిగే మార్గం లేక ఎటు కదలలేని పరిస్థితిలో భయంతో అక్కడే ఉండిపోయింది. శునకం అరుపులు విన్న స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది పరిస్థితిని పరిశీలించి రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. భవనం పైకి చేరుకున్న ఫైర్ సిబ్బంది తాళ సహాయంతో ఎంతో చాకచక్యంగా శునకాన్ని అదుపులో తీసుకుని సురక్షితంగా కిందికి దించారు. మూగజీవం ప్రాణాలు కాపాడిన ఫైర్ సిబ్బంది సేవలను స్థానికులు అభినందించారు. ప్రాణం విలువ మనుషులకే కాదు ప్రతి జీవికి సమానమేమని ఈ ఘటన మరోసారి చాటి చెప్పింది. అది ఉరుతుంది, అది బాగా రిలేషన్ అయింది. ఓకే ఎటు సంచి పట్టుకుంది కానీ దాని కళ్ళ మీద కప్పాలి. అవసరం సంచి అవసరం లేదు. ఇలా తీసుకో అన్న, ఇలా తీసుకో. ఏమన్నది నువ్వు మెల్లగా చెయ్యి పెట్టి ఇట్లా రాయిరి. మళ్ళా అటే పోతుంది అన్న. ఇటు
పోనీ అల్లకి పోయినాయి కాదు. దా ఏ లేకపోతే అన్న వేసుకోరా వేసుకోరు ఏ సపడ ఏం కదా పోయి కట్టు లేకపోతే కట్టు చలో 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 ఏమన్నారు లోపల పెట్టాయన వేసుకోవాలన్నా ఇంట్లో ఆ సంచరీ పట్టుకుని ఇంట్లో డోర్ ఏమో ఆ ఇంట్లో దొరుకుతుంది. ఓకే రైట్ 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 ఆరామ్ సే. అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామ శివారు రామస్వామికుంట చెరువులో పూడికతీత పనులు నిర్వహిస్తున్న కూలీలను బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వ్యాల్య హరీష్ రెడ్డి ఆత్మీయంగా కలిశారు. వేసవి అధిక ఉష్ణోగ్రతలో వారు చేసిన పనులను పరిశీలించారు. జీవనోపాధి, వేతనాలు, సంరక్షణ చర్యల గురించి మహిళల కూలీలను అడిగి తెలుసుకున్నారు. వేసవిలో ఉపాధి హామీ పనులు మధ్యాహ్నంలోపు వీలైనంత త్వరగా ముగించాలని కూలీలను సూచించారు. అనంతరం 250 మందికి టవల్స్ పంపిణీ చేశారు. అదేవిధంగా ఎండవేడికి దాహార్తి తీర్చేందుకు 500 మజ్జిగ ప్యాకెట్లను స్వయంగా కూలీలకు అందజేశారు. అంతేకాకుండా వారితో కలిసి కొద్దిసేపు ఉపాధి హామీ పనులను చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆముల పెద్ద శ్రీనివాస్, ఉప సర్పంచ్ కరివేద శ్రవంతి, శ్రీనివాస్ రెడ్డి, కడ్డర శ్రీధర్ గ్రామస్తులు పాల్గొన్నారు. అయ్యా నమస్కారం. అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామంలో ఉపాధి హామీ కార్మికులు ఇక్కడ పనిచేస్తూ మరి ఇక్కడ చెరువులో పూడికతీత విషయంలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరినీ కూడా కలుసుకొని నేనేంది అని వాళ్ళకు వివరించి కొంత నా తరఫున వీళ్ళందరూ కూడా కాయ కష్టం చేసుకుంటారు, ఎండలో కష్టపడుతున్నారు కాబట్టి వారికి కొంత సాయం చేద్దామని చెప్పేసి చల్ల ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లను, టవల్స్ కూడా అందించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 200 మంది కార్మికులకి. అట్లాగే పెద్దంపేట గ్రామం అంటే నాకు చాలా ఇష్టము, చాలా దగ్గర ఉన్నటువంటి గ్రామం నాకు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైనా, కార్మికులైనా, నాయకులైన అందరూ కూడా నాతోని ప్రతిరోజు అనునిత్యం దగ్గరగా ఉండి మాట్లాడుతూ ఉంటారు. చాలామందికి నా ఫౌండేషన్ తరఫున కూడా సేవా కార్యక్రమాలు అందించడం జరిగింది. మొన్నటికి మొన్న పోయిన వారమే అమ్మ వాళ్ళ భర్తకి, కొమ్మ మల్లయ్య గారికి కాలు కోల్పోవడం వల్ల, ఈ తల్లి వాళ్ళ భర్త కాలు కోల్పోవడం వల్ల ఇప్పటిదాకా మరి
ఆ సదరన్ సర్టిఫికేట్ ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వము ఇవాళ దాకా కూడా ఆసరా పింఛను వికలాంగుల పింఛను ఇవ్వకపోయేసరికి మరి కొంత ఆసరా అవుదామని చెప్పేసి నేనే మొన్న కొంత డబ్బులు అందించడం జరిగింది. అట్లాగే కొందరు మరణించిన కుటుంబాలకు కూడా ఇక్కడ కొంత ఆర్థిక సాయం అందించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా రేపటి రోజున ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు చెప్పి నన్ను సంప్రదిస్తే మీ అందరు కూడా మరి మీకు తోడ్పాటును అందిస్తారని చెప్పి కోరుకుంటూ నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానివ్వండి, సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, మాజీ ఎంపీటీసీ గారు, మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఉపాధి హామీ కూలీలను కలిసిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాల హరీష్ రెడ్డి. ఎండవేడిని తట్టుకునేందుకు కూలీలకు టవల్స్, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ. దారులన్నీ కాళేశ్వరం వైపే. అంగరంగ వైభవంగా ప్రారంభమైన సరస్వతి ఆంత్య పుష్కరాలు. మంత్రి దుద్దిల శ్రీధరబాబు దంపతులు, కొండా సురేఖ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మీడియా సమావేశంలో రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.